హాయ్ ఫ్రెండ్స్, ఏ గురించి న్యూస్ ఏమైనా తెలుసుకోవాలంటే చాలామందికి ఎక్కడికి వెళ్ళి తెలుసుకోవాలో చాలా సెర్చ్ చేస్తుంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం మన ఛానల్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన ఛానల్లో ఏ గురించి ఎక్కడ ఏం జరిగినా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. హాయ్ ఫ్రెండ్స్, గత 2 సంవత్సరాలుగా ప్రపంచం అంతా ఒకే విషయం గురించి మాట్లాడుతోంది. ఏ వస్తుంది, ఉద్యోగాలు పోతాయి, ఆఫీస్ ఉద్యోగాలు సగానికి తగ్గిపోతాయి, కంప్యూటర్ ముందు కూర్చొని చేసే చాలా పనులు ఏఐ తీసుకుంటుంది. ఇలాంటి హెచ్చరికలు మనం విన్నాం. కానీ ఇప్పుడు ఒక పెద్ద ట్విస్ట్ వచ్చింది. ఏఐ వల్ల ఉద్యోగాలు భారీగా పోతాయని హెచ్చరించిన ఓపెన్ ఏఐ CEO శామ్ ఆల్ట్మన్ ఇప్పుడు తన మాటల్ని తానే వెనక్కి తీసుకున్నాడు. అవును, ఆస్ట్రేలియాలో జరిగిన ఒక ఏఐ కాన్ఫరెన్స్లో ఆయన చెప్పిన మాట ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆయన ఏమన్నాడంటే, నేను తప్పయ్యానని చెప్పడం నాకు ఆనందంగా ఉంది. అంటే ఏ ఉద్యోగాలపై చూపే ప్రభావం గురించి తాను చేసిన అంచనా పూర్తిగా సరైనది కాదని ఆయన అంగీకరించాడు. కానీ అసలు కథ ఇక్కడే ముగియదు. ఎందుకంటే ఇదే సమయం ఆంథ్రోపిక్ CEO డారియో అమోడీ కూడా తన ట్యూన్ మార్చాడు. మైక్రోసాఫ్ట్ ఏఐ ఖర్చులపై ఆందోళన చెందుతోంది. యూబర్ మొత్తం ఏఐ బడ్జెట్ను కేవలం 4 నెలల్లో ఖర్చు చేసింది. ఎన్విడియా అధికారులు ఏఐ ఖర్చులు ఉద్యోగాల జీతాల కంటే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. అయితే ఏఐ ప్రపంచంలో నిజంగా ఏమి జరుగుతోంది ఈరోజు పూర్తిగా అర్థం చేసుకుందాం. ముందుగా శామ్ ఆల్ట్మన్ గురించి మాట్లాడుకుందాం. కొన్ని సంవత్సరాలుగా ఆయన ఒక విషయం స్పష్టంగా చెప్తూ వచ్చారు. ఏఐ ముఖ్యంగా ఎంట్రీ లెవెల్ వైట్ కాలర్ జాబ్స్ పై ప్రభావం చూపుతుందని. కస్టమర్ సపోర్ట్, డేటా ఎంట్రీ, జూనియర్ ఆఫీస్ వర్క్, బేసిక్ అనాలైసిస్ ఇలాంటి పనులు ఏఐ వల్ల తగ్గిపోవచ్చని ఆయన పలుమార్లు హెచ్చరించారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమిటి? ఏఐ టెక్నాలజీ ఊహించని వేగంతో అభివృద్ధి చెందింది. ChatGPT, క్లాడ్, జెమినై, కోపైలట్ ఇవన్నీ చాలా శక్తివంతమైనవి. కానీ ఉద్యోగాలు మాత్రం ఆయన ఊహించినంత వేగంగా మాయమవ్వలేదు. అదే ఆయన ఇప్పుడు అంగీకరిస్తున్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. ఏఐ అంత తెలివిగా ఉంటే ఉద్యోగాలు ఎందుకు వెంటనే పోవడం లేదు? సమాధానం చాలా సింపుల్. ఒక పని చేయగలగడం ఒక విషయం, ఆ పనిని పూర్తిగా మనిషి స్థానంలో చేయగలగడం మరో విషయం. కంపెనీస్ ఇప్పటికీ ఏఐని టూల్గా చూస్తున్నాయి, ఎంప్లాయీ రీప్లేస్మెంట్గా కాదు. ఇప్పుడు మరొక ఆసక్తికరమైన విషయం. శామ్ ఆల్ట్మన్ మరో ప్రశ్న అడిగాడు. రెవెన్యూ ఎక్కడ, ప్రొడక్టివిటీ గెయిన్స్ ఎక్కడ? అంటే ఏఐ చాలా తెలివిగా మారింది, కానీ నిజంగా కంపెనీలకు ఎంత లాభం వచ్చింది, ఎంత డబ్బు ఆదా అయ్యింది, ఎంత ప్రొడక్టివిటీ పెరిగింది అనే ప్రశ్నలకు ఇంకా స్పష్టమైన సమాధానం లేదని ఆయన చెప్పారు. ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే 2023 నుంచి ఇప్పటి వరకు ఏఐ గురించి మాట్లాడినప్పుడు అందరూ టెక్నాలజీ గురించి మాట్లాడారు. కానీ ఇప్పుడు కంపెనీస్ అడుగుతున్న ప్రశ్న ఒక్కటే, ప్రాఫిట్ ఎంత వచ్చింది? ఈ సమయంలో మైక్రోసాఫ్ట్ నుంచి కూడా ఆసక్తికరమైన వార్త వచ్చింది. మైక్రోసాఫ్ట్ వేలాది ఇంజనీర్స్ కోసం ఉపయోగిస్తున్న ఆంథ్రోపిక్ క్లౌడ్ కోడ్ లైసెన్స్ను క్యాన్సిల్ చేయడం ప్రారంభించింది. దీంతో చాలామంది ఆశ్చర్యపోయారు. క్లౌడ్ కోడ్ ఇండస్ట్రీలో అత్యంత శక్తివంతమైన కోడింగ్ టూల్స్లో ఒకటిగా భావిస్తారు. అయితే ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు? కొంతమంది ఎక్స్పర్ట్స్ ప్రకారం యూసేజ్ పెరిగింది. దీంతో ఏఐ బిల్స్ కూడా భారీగా పెరిగాయి. మైక్రోసాఫ్ట్ ఇప్పుడు గిట్ క్లబ్, కోపైలట్ మరియు తన ఎకోసిస్టంపై ఎక్కువ ఫోకస్ పెడుతోంది. ఇది ఒక పెద్ద మార్పుకు సంకేతం. ఇప్పటి వరకు ఏఐ రేస్ అంటే ఎవరి మోడల్ తెలివిగా ఉంది అనే ప్రశ్న. ఇప్పుడు మాత్రం ఎవరి మోడల్ తక్కువ ఖర్చుతో ఎక్కువ వాల్యూ ఇస్తుంది అనే ప్రశ్నగా మారుతోంది. ఇప్పుడు యూబర్ గురించి మాట్లాడుకుందాం. యూబర్ CEO చెప్పిన విషయం ప్రస్తుతం టెక్ ఇండస్ట్రీ మొత్తాన్ని ఆలోచింపజేస్తుంది. రిపోర్ట్స్ ప్రకారం యూబర్ తన 2026 ఏఐ బడ్జెట్ను కేవలం 4 నెలల్లోనే ఖర్చు చేసింది. అవును, మొత్తం సంవత్సరానికి కేటాయించిన డబ్బు 4 నెలల్లో అయిపోయింది. ఎందుకు ఏఐ టూల్స్ యూసేజ్ విపరీతంగా పెరగడం వల్ల. కానీ ఇక్కడ అసలు ప్రశ్న, ఏఐ యూసేజ్ పెరిగింది సరే, కానీ కస్టమర్స్కి వచ్చే వాల్యూ కూడా అంతే పెరిగిందా? దానికి సమాధానం ఇంకా స్పష్టంగా లేదు. యూబర్ అధికారులు చెబుతున్నారు అంటే
ఏఐ టెక్నాలజీ గొప్పది, కానీ దాని కాస్ట్ కూడా అంతే పెద్దది. ఇప్పుడు ఎన్విడియా నుంచి వచ్చిన వ్యాఖ్య మరింత ఆసక్తిగా ఉంది. ఎన్విడియా వైస్ ప్రెసిడెంట్ బ్రయన్ క్యాటంజారో ప్రకారం కొన్ని సందర్భాల్లో ఏఐ సిస్టమ్ని రన్ చేయడానికి వచ్చే కంప్యూట్ కాస్ట్ ఎంప్లాయీస్ శాలరీ కంటే ఎక్కువగా ఉండవచ్చు. ఈ మాట ఎందుకు ముఖ్యమంటే ఇప్పటి వరకు చాలామంది ఇలా అనుకున్నారు, ఏఐ వస్తే శాలరీ ఖర్చు తగ్గుతుంది. కానీ ఇప్పుడు కొత్త ప్రశ్న వచ్చింది, ఏఐ బిల్ శాలరీ కంటే ఎక్కువైతే అప్పుడు కంపెనీస్ ఏం చేస్తాయి? అందుకే ప్రస్తుతం ఏఐ ఇండస్ట్రీ మొత్తం కాస్ట్ వర్సెస్ వాల్యూ అనే దశలో ప్రవేశిస్తుంది. ఇప్పుడు ఉద్యోగాల గురించి నిజమైన డేటా ఏమంటుంది? ఏలీ బడ్జెట్ ల్యాబ్, బ్రూకింగ్ ఇన్స్టిట్యూషన్ వంటి సంస్థలు చేసిన పరిశోధనల ప్రకారం ఇప్పటి వరకు భారీ అన్ఎంప్లాయ్మెంట్ వేవ్ కనిపించలేదు. ఏఐ వల్ల వెంటనే లక్షల ఉద్యోగాలు పోయాయని చెప్పే బలమైన ఎవిడెన్స్ లేదు. దీని అర్థం ఏఐ ప్రభావం ఉండదని కాదు, కానీ ప్రభావం ఊహించినంత వేగంగా రాలేదని చెప్పవచ్చు. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఇది స్ట్రాంగ్ ముందు సైలెన్స్ కావచ్చు. మరి కొందరు ఏమంటున్నారంటే ఏఐ మనుషుల్ని రీప్లేస్ చేయదు, వాళ్ళను మరింత ప్రొడక్టివ్గా చేస్తుంది. ఇందులో ఏది నిజమో ఇంకా కాలమే చెప్పాలి. ఇప్పుడు మరో కీలక అంశం, మైక్రోసాఫ్ట్ బిల్డ్ 2026. ఈ ఈవెంట్ పై ప్రపంచవ్యాప్తంగా టెక్ ఇండస్ట్రీ దృష్టి పెట్టింది. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ విండోస్ను ఏఐ ఏజెంట్ ప్లాట్ఫామ్గా మార్చే దిశగా వెళ్తుందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. దీని అర్థం ఏమిటి? భవిష్యత్తులో మీరు కంప్యూటర్ ముందు కూర్చొని పనులు చేయకపోవచ్చు, మీ ఏఐ ఏజెంట్కి చెప్పవచ్చు, ఈ రిపోర్ట్స్ తయారు చేయి, ఈ ఈమెయిల్స్ పంప్, ఈ డేటా అనలైజ్ చేయని ఏజెంట్ స్వయంగా పని చేయవచ్చు. ఇది నిజంగా జరిగితే మన సాఫ్ట్వేర్ ఉపయోగించే విధానం పూర్తిగా మారిపోవచ్చు. ఇప్పుడు గిట్ హబ్ కోపైలట్ గురించి మాట్లాడుకుందాం. గిట్ హబ్ యూసేజ్ బేస్డ్ బిల్లింగ్ వైపు వెళ్తోంది. ఇది ఎందుకు పెద్ద విషయం? ఇప్పటి వరకు ఫిక్స్డ్ మంత్లీ సబ్స్క్రిప్షన్ ఉండేది. ఇప్పుడు మాత్రం ఎంత ఏఐ వాడితే అంత ఛార్జ్ అయ్యే విధానం వస్తుంది. దీని ద్వారా కంపెనీస్ ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాయి, ఏఐ ఫ్యూచర్లో అత్యంత విలువైన రిసోర్స్ డేటా కాదు, టోకెన్స్, కంప్యూట్ పవర్ అవి. ఇప్పుడు ఈ మొత్తం వార్తల నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ముఖ్యంగా గ్రామాల్లో, చిన్న పట్టణాల్లో ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువత ఇది గుర్తుంచుకోవాలి. ఏఐ వల్ల కొన్ని రిపిటేటివ్ పనులు తగ్గవచ్చు, కానీ ఇప్పటి వరకు జాబ్స్ అపోకలిప్స్ కనిపించలేదు. ఏఐ టూల్స్ ఉపయోగించగలిగిన వాళ్ళు డిమాండ్ మాత్రం పెరుగుతోంది. అంటే ఏఐకి భయపడడం కంటే ఏఐని నేర్చుకోవడం మంచిది. కంటెంట్ క్రియేషన్, బిజినెస్ ఆటోమేషన్, మార్కెటింగ్, ప్రోగ్రామింగ్, కస్టమర్ సపోర్ట్, ఈ రంగంలో ఏఐతో కలిసి పనిచేసే వాళ్లకు అవకాశాలు పెరుగుతున్నాయి. అందుకే ప్రస్తుతం ప్రపంచంలోని పెద్ద టెక్ లీడర్స్ చెబుతున్న సందేశం ఒక్కటే, ఏఐ మనిషిని వెంటనే రీప్లేస్ చేయడం లేదు, కానీ ఏఐని ఉపయోగించగలిగిన వ్యక్తికి ఏఐ ఉపయోగించలేని వ్యక్తికి రీప్లేస్ చేసే అవకాశం ఉంది. అదే అసలు గేమ్ చేంజర్. మీ అభిప్రాయం ఏమిటి? ఏఐ నిజంగా ఉద్యోగాలకు ప్రమాదమా, లేక మన పనిని 10 రెట్లు వేగంగా చేసే టూల్ మాత్రమేనా? కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని ఏఐ న్యూస్ అప్డేట్ కోసం మన ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.